హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సుధాకర్ భోగం. వెల్కమ్ టు ఎస్బీ టెక్ ట్యూట్స్. లాస్ట్ వీడియోస్లో HTML ఇంట్రడక్షన్ గురించి, అట్లాగే స్ట్రక్చర్ ఆఫ్ HTML డాక్యుమెంట్, అట్లాగే బేసిక్ ట్యాగ్స్ యూజ్డ్ ఇన్ HTML డాక్యుమెంట్ గురించి చూసాము. ఈ వీడియోలో HTML డాక్యుమెంట్ని ప్రోగ్రామటికల్గా నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్. ఇక్కడ HTML డాక్యుమెంట్ని మనం ఎక్కడ టైప్ చేయాలి, దాన్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి, దాని గురించి చూద్దాం. ఒకసారి మనం ఇంట్రడక్షన్ పార్ట్ చూసినట్లయితే ఇది ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియోస్లో చూసాము. ఒకసారి అయితే షార్ట్కట్గా చూసేద్దాం. HTML స్టాండ్స్ ఫర్ హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇది మనకు ఆల్రెడీ తెలుసు. అట్లనే HTML ఈజ్ ఏ లాంగ్వేజ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ వెబ్ పేజెస్. ఇది కూడా మనకు ఆల్రెడీ తెలుసు. నెక్స్ట్, HTML ఈజ్ నాట్ ఏ ప్రొసెసర్ లాంగ్వేజ్ లైక్ C, Fortran, COBOL, Pascal. Rather, HTML is a markup language which identifies the elements of a page so that a browser like Internet Explorer, Netscape Navigator can display the page on your computer screen. ఇది కూడా మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో చూసాము. అట్లాగే ఏ మార్కప్ లాంగ్వేజ్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ మార్కప్ ట్యాగ్స్ అని కూడా మనం చెప్పుకున్నాం. ఏ ట్యాగ్ డిస్క్రైబ్స్ డాక్యుమెంట్ కంటెంట్ అని కూడా మనం చెప్పుకున్నాము. HTML డాక్యుమెంట్ కంటైన్స్ HTML ట్యాగ్స్ అండ్ ప్లెయిన్ టెక్స్ట్. ఆ పాయింట్ కూడా మనకు తెలుసు. HTML డాక్యుమెంట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ వెబ్ పేజెస్. ఇవన్నీ మనం లాస్ట్ వీడియోస్లో చూసాము. మరి స్ట్రక్చర్ ఆఫ్ HTML డాక్యుమెంట్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. మరి ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ HTML డాక్యుమెంట్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్ HTML డాక్యుమెంట్ ఫాలోస్ ది సేమ్ బేసిక్ స్ట్రక్చర్. సో ఈ బేసిక్ స్ట్రక్చర్ని అయితే ఫాలో అవ్వాలి. మరి బేసిక్ స్ట్రక్చర్లో ఏమేమి ట్యాగ్స్ యూజ్ చేస్తున్నాము ఒకసారి చూద్దాం. ఫస్ట్ ట్యాగ్ చూసినట్లయితే డాక్ టైప్. సో ఇక్కడ డాక్ టైప్లో HTML అయితే మనం ఇవ్వాలి. ఎందుకంటే మనం రాసేది HTML డాక్యుమెంట్ కాబట్టి బ్రౌజర్కి అండర్స్టాండ్ అవ్వడానికి డాక్ టైప్ అనే ఒక ట్యాగ్ అయితే రాస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, డాక్ టైప్ డిక్లరేషన్ డిఫైన్స్ ది డాక్యుమెంట్ టైప్. నువ్వు ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తున్నావు చెప్పడానికి ఈ డాక్ టైప్ డిక్లరేషన్ అనేది అయితే మనం రాయాలి. ఓకే, సో ఇది మనకు ఫస్ట్ డాక్ టైప్ HTML అయితే రాస్తూ ఉంటాం. మనకు ఆల్రెడీ తెలుసు, లాస్ట్ వీడియోలో చూసాము. ఒక HTML డాక్యుమెంట్ మనం క్రియేట్ చేయాలంటే ఫస్ట్ HTML ఎలిమెంట్ అయితే మనం తీసుకుంటాము. ఇది రూట్ ఎలిమెంట్ లాగా ఉంటుంది. సో అండర్ HTML ఎలిమెంట్ హెడ్ సెక్షన్ ఒకటి, అట్లనే బాడీ సెక్షన్ ఒకటి అయితే ఉంటుంది. ఓకే, సో వీటి గురించి మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూసాము. మరి HTML డాక్యుమెంట్ మనం ఎక్కడ టైప్ చేయాలి, దాన్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి మనం ఇప్పుడైతే చూద్దాం. ఫస్ట్ ఒక నోట్ ప్యాడ్ అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ మనం HTML డాక్యుమెంట్ని క్లియర్గా ఎంటర్ చేయాలి. ఫస్ట్ HTML అయితే రాస్తున్నాను. ఇక్కడ డాక్ టైప్ అనేది ఆప్షనల్, మనకు కావాలంటే రాయండి, లేదంటే నో ప్రాబ్లం. ఫస్ట్ అయితే HTML ట్యాగ్ ఓపెన్ చేశాను. తర్వాత హెడ్ ట్యాగ్. హెడ్ ట్యాగ్లో టైటిల్ ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, ఇది కూడా ఆప్షనలే. ఇక్కడ ఒక కంటెంట్ ఇస్తాను, ఫస్ట్ వెబ్ పేజ్ అని చెప్పేసి. ఇక్కడ టైటిల్ ఇస్తే ఏమవుతుందంటే ఒక వెబ్ పేజ్కి మనం టైటిల్ ఇవ్వాలన్నప్పుడు ఈ టైటిల్ ట్యాగ్ని యూజ్ చేస్తూ ఉంటాం, లేకపోతే మనకు టైటిల్ ట్యాగ్ అవసరం లేదు. ఇది కూడా ఆప్షనలే. హెడ్ సెక్షన్ క్లోజ్ చేస్తాను. ఇక బాడీ ట్యాగ్ ఓపెన్, బాడీ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ బాడీ ట్యాగ్ ఓపెన్ చేశాను. సో బాడీ ట్యాగ్లో ఏం రాస్తాము అంటే కంటెంట్, నువ్వు ఏదైతే డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నావో బ్రౌజర్లో ఆ డిస్ప్లే పార్ట్ అంతా మన బాడీ సెక్షన్లో ఉండాలి. ఇది ఆల్రెడీ దీని గురించి మనం ఆల్రెడీ థియరిటికల్గా చూసాము. ఒకసారి అయితే ఇక్కడ ఒక చిన్న మెసేజ్ పెడతాను, వెల్కమ్ టు ఎస్బీ టెక్ ట్యూట్స్ అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే పెట్టాను. తర్వాత బాడీ సెక్షన్ క్లోజ్ చేశాను. తర్వాత HTML కూడా క్లోజ్ చేస్తాను. ఇది నా ఫస్ట్ HTML డాక్యుమెంట్ యొక్క కోడ్. దీన్ని ఫస్ట్ ఏం చేయాలి మనం అంటే సేవ్ చేయాలి. ఫైల్లోకి వెళ్ళేసి సేవ్ అనండి. ఎక్కడో దగ్గర లొకేషన్లో అయితే సేవ్ చేయండి. నేను ఇక్కడ డెస్క్టాప్ మీద సేవ్ చేస్తాను. ఫస్ట్ అయితే ఏదో ఒక నేమ్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రోబో అని ఇస్తాను. బట్ ఇక్కడ ఎక్స్టెన్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం HTML ప్రోగ్రామ్ రాస్తున్నాం కాబట్టి ఇక్కడ HTML ఎక్స్టెన్షన్ ఇవ్వాలి. సో ఎప్పుడైతే మనం HTML ఇస్తామో అది బ్రౌజర్లోకి కన్వర్ట్ అయిపోతుంది. సేవ్ అయితే చేసినాం. నెక్స్ట్ ఏంటి, మరి ఎగ్జిక్యూషన్ చేయాలి. మరి ఎగ్జిక్యూషన్ చేయాలంటే మనం ఇక్కడ కంపైలేషన్ కానీ ఏమైనా చేయాలంటే ఇక్కడ కంపైలేషన్ కానీ ఏమి ఉండదు. జస్ట్ నువ్వు ఎక్కడైతే సేవ్ చేసావో ఆ లొకేషన్కి వెళ్ళి ఆ ఐకాన్ పైన మనం డబుల్ క్లిక్ చేసినట్లయితే మనకు డైరెక్ట్గా అవుట్పుట్ అనేది వస్తూ ఉంటుంది. ఒకసారి మనం చూద్దాం. డెస్క్టాప్ మీద సేవ్ చేసాం కాబట్టి డెస్క్టాప్ మీదకి వెళ్ళేసి ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది నా ప్రోగ్రామ్. సో జస్ట్ దీన్ని డబుల్ క్లిక్ చేసినట్లయితే మనకు అవుట్పుట్ అనేది చూపిస్తూ ఉంటుంది. లేదంటే ఓపెన్ విత్ మీకు ఇక్కడ ఏ బ్రౌజర్లో కావాలంటే ఆ బ్రౌజర్లో మీరు డిస్ప్లే చూసుకోవచ్చు. నేను ఇక్కడ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తాను. మనం బాడీ సెక్షన్లో ఏదైతే రాసామో అది మనకి ఇక్కడ అవుట్పుట్ చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, వెల్కమ్ టు ఎస్బీ టెక్ ట్యూట్స్ అని చూపిస్తూ ఉంది. టైటిల్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ వెబ్ పేజ్ అని చూపిస్తూ ఉంది. ఒకసారి కోడ్ కూడా చూడండి. ఈ కోడ్ రాశాను కాబట్టి మనకి ఈ డిస్ప్లే వస్తుంది. ఇక్కడ చూడండి, టైటిల్లో నేను ఇక్కడ ఫస్ట్ వెబ్ పేజ్ అని ఇచ్చాను కాబట్టి అది మనకి ఇక్కడ చూపిస్తూ ఉంది. అంటే డాక్యుమెంట్ యొక్క టైటిల్. ఒకవేళ అది ఇవ్వాలంటే ఇవ్వండి, లేకపోతే నో ప్రాబ్లం, అది కూడా మనకు ఆప్షనల్. నెక్స్ట్ ఈ బాడీ సెక్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు బాడీ సెక్షన్లో ఏదైతే రాస్తారో అది మాత్రమే మన కంటెంట్గా డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనము సింపుల్గా ఒక HTML డాక్యుమెంట్ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఇక నెక్స్ట్ వీడియోలో టైప్స్ ఆఫ్ HTML డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయి వాటి గురించి ఒక్కొక్క దాని గురించి మనం క్లియర్గా చూద్దాం. ఓకే, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అట్లా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.